నీరు తోటపాలెంలో నీళ్లు లేవన్న సమస్య మీద మాట్లాడినప్పుడు ఇమీడియట్‌గా ఆ గ్రౌండ్ రిపోర్ట్ చూసిన నెక్స్ట్ డేనే ఒక కాల్ వచ్చింది నాకు. ఆ ఫోన్ నంబర్ కూడా పెట్టాను యూట్యూబ్‌లో. అతనేమన్నాడంటే, నీరు తోటపాలెం విడిచిపోకపోతే నిన్నక్కడే చంపి పాతేట్టేస్తా. నీకు సుపారీ ఇచ్చాం నిన్ను చంపడానికి. నువ్వు మా ఏరియాలో నువ్వెక్కడోడివో, కడపోడివి ఇక్కడొచ్చేందిరా చేసేది. అంటే మా ఎమ్మెల్యేని నువ్వు చెడ్డ చేస్తున్నావా? మా సమస్యలు మేము చూసుకుంటాం. నువ్వు బయలుదేరి వెళ్ళిపో. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా అని చెప్పాడు. నేను వెళ్ళడని చెప్పాను. మరలా 2 రోజుల తర్వాత మరలా ఫోన్ చేశాడు. అదే నంబర్ నుంచి అదే పర్సన్. ఫోన్ చేసి, "ఏం నిర్ణయించుకున్నావు? వెళ్తావా లేదా? నీ మంచి కోసమే చెప్తున్నా. ఆల్రెడీ మనుషులకి సుపారీ ఇచ్చాం. చంపుతారు, ఎందుకు చచ్చిపోతావు? 4 రోజులు బ్రతుకు" అని చెప్పాడు. అది కూడా రికార్డింగ్ చేసి పెట్టాను. సో దీన్ని బట్టి నేనేమనుకుంటున్నానంటే, ఇది ఖచ్చితంగా ఈ కుట్ర వెనకాల రాజకీయ కోణం ఉంది అని నేను అనుకుంటున్నాను. సో ఆ వార్నింగ్, ఆ థ్రెటనింగ్ కాల్స్ వచ్చిన 4వ రోజే ఇన్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యే సర్వేశ్వరరావు గారు ఉన్నారు. సర్వేశ్వరరావు గారు ఎమ్మెల్యే, ప్రెసెంట్ పాడేరు ఎమ్మెల్యే. విశ్వేశ్వరరావు గారు ఎమ్మెల్యే ప్రెసెంట్. సారీ, అంటే ఆయన చేయించారని నేను చెప్పట్లేదు కానీ, మరి ప్రభుత్వం చేయిస్తుందా, లేదంటే పార్టీలు చేయించారా, లేదంటే నాయకులు చేయించారా, అది ఎవరినైనా నాకు తెలియదు. వచ్చిన థ్రెటనింగ్ కాల్ని బట్టి నేను జస్ట్ నా గెస్ చెప్తున్నాను, నా ఇమాజినేషన్లో నేను అనుకున్నది చెప్తున్నాను. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఏదైతే జరిగిందో సేమ్ ఇప్పుడు నా విషయంలో కూడా అదే జరుగుతుంది. సేమ్ అలాంటి కుట్రే జరుగుతుంది. అన్న ప్రభుత్వం వాళ్ళది, నాయకులు వాళ్ళు, అధికారం వాళ్ళది, అన్ని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ప్రవీణ్ పగడాల గారు హత్య చేయబడితే తాగి చచ్చిపోయాడని చెప్పి సీసీ ఫుటేజ్లు పుట్టించినోళ్ళు ఈరోజు సేమ్ నాతో వాంగ్మూలం తీసుకున్నారు, స్టేట్మెంట్ చింతపల్లి హాస్పిటల్లో రాత్రి. తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినప్పుడు ఏం మొదలు పెట్టాలి? ఫోన్ చేసిన వాడు ఎవడు, వాడిది ఏ ఊరు, ఈ నంబర్ వర్క్, ఇది కదా. నాతో పాటు ఉన్నటువంటి ఇద్దరిని తీసుకెళ్ళిపోయి ఇమీడియట్గా నా మినిస్ట్రీ ఫోను, తర్వాత నా ఫ్రెండ్ ఫోను, నా పర్సనల్ ఫోన్ 3 లాగేసుకొని వాళ్ళని కొట్టారు. వాళ్ళని కొట్టి ఎందుకు చేశారు చెప్పండి, ఇది ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తుంది.